పోనీ ప్రభుత్వానికి వస్తుందా? లేదే. మధ్యలో అమ్మించే నాయకుడికి వస్తుంది, అమ్ముకునే నాయకుడికి వస్తుంది. వాడు వ్యక్తిగతంగా లేకపోతున్నాడు, కానీ రాష్ట్రానికి ఈ రెండిట్లోనే కదా ప్రధాన సంపద. ఎక్కడొస్తుంది? మొదట గతం కంటే ఎక్కువ సంపద వచ్చిందని చెప్పినటువంటి జ్యోతి మొన్నేం రాసింది? గతంలో తక్కువ అమ్మాడు జగను, ఎక్కువ సంపాదన వచ్చింది. ఇప్పుడు ఎక్కువ అమ్మారు, తక్కువ సంపాదన వచ్చిందని రాసింది. ఎక్కువ అమ్మినా తక్కువ సంపాదన అంటే అర్థం ఏంటి? అక్కడ ఆటోమేటిక్గా సంపద తగ్గినట్టేగా. అలాగని వ్యక్తి సంపద రాలేదా? వ్యక్తి బాగానే సంపాదించుకున్నాడు అక్కడ. ఇది రెండో పాయింట్. మూడోది ఇంకొక విచిత్రమైన సంపద ఎవడయ్యా? ఆడెవడికో ఎస్ఆర్ఎం విట్టు వాడికి 100 ఎకరాలు ఫ్రీగా ఏదో 25 లక్షలకు 30 లక్షలకి ఇచ్చేస్తారు. అక్కడ కోటిన్నర మార్కెట్ అని వీళ్ళే చెప్తారు. అంటే 100 ఎకరాలు 25 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటే వాడికి 25 కోట్లకి 100 ఎకరాలు వస్తే వాడు 100 కోట్ల సంపాదన పరుడైపోయాడు వితిన్ డేస్లో. కానీ ఆ భూమి పోగొట్టుకున్న రైతు 100 మంది రైతులు పేదవాళ్ళు అయ్యారు కదా. 100 మంది రైతులకు ఇచ్చే ఆ 1200 గజాలు కూడా లేక వాళ్ళు ఇప్పుడు అప్పులు చేసి బతుకుతున్నారు కదా. మరి సంపద ఎవరికి సృష్టించబడింది ఇక్కడ? ఇప్పుడు ఇవాళ కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది.